తింటాడు గాని బామకి తిండే తిండి, కడుపు నిండా తింటుంది. ఆ తిండో తిండా ఏదో తిండి. ఒళ్ళు అమ్ముకుంటే దానికంటే ఎక్కువగా మనము తింటాం. అయితే ఒళ్ళమ్ముకోవడమే నయం. ఆ కుక్కెదోకి నేనంటే పిచ్చి కూడా. మొన్నటేళ్ల పక్కకి పిలిచి నాతో పరాచికలాడాడు. చెప్పుచ్చు కొడతానంటే వదిలేశాడు. అదిగో అక్కడి నుంచే అడిగింది లేదని నా కడుపు మాడుస్తున్నాడు. కడుపు నింపని మానమర్యాదలెందుకు? ఆకలి తీరుద్దంటే అటు నమ్ముకోవడమే నయం. ఏమంటావ్? నోరు ముయ్యమంటాను. తిండి లేకపోతే మాడి చస్తాను గాని మైల పడమంటే నేను చచ్చినా పడ్డా. ఏటి బావా? ఎవరిది అనుకున్నా? హీరోయింది. తీస్తే నెత్తి పగిలిపోద్ది. ఇంతమందిలో ఎవరు తీశారో ఏటో. తీస్తాను, ఇక్కడే చేశాడు. ఇదేదో బాగానే ఉందా టీమేట్? మావా సైలెన్స్, మేడం గారు వస్తున్నారు. చూసారా, సాయంత్రం 4 వస్తా అన్నాను, కరెక్ట్ గా వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. కానీ సాయంత్రం 6 నేను వెళ్ళిపోవాలి. చిన్న సన్మానం ఉంది. ఎవరికి మేడం? నాకే. మరి చెప్పరేంటి? రవీంద్ర భారతిలో బిరుదు ప్రదానం ఉంది. బిరుదు ప్రధానమా? ఎవరిస్తున్నారు మేడం? నట శూన్య. ఏంటి మేడం? నట శూన్య. చాలా పెద్ద బిరుదు, కావాలని ఇస్తున్నట్టున్నారు కదా. నా అభిమాన సంఘాలు 2 అదులు కలిసి ఒక్కసారిగా నాకు చేస్తున్న సన్మానం ఇది. టైం అంటే టైమే. సాయంత్రం 6 నేను అక్కడ ఉండాలి. మీకు కావాల్సిన నా షార్ట్స్ తొందరగా తీసేసుకోండి. ఓకే మేడం, మీకెందుకు? 6 మిమ్మల్ని ఫ్రీ చేసే పూచి నాది. ఓకేనా? సో కైండ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అబ్బాయ్, షార్ట్ రెడీయా? 1 minute మేడం. పాండు, మేనేజర్ని పిలు. జ్యూస్ కూడా అయిపోయిందా? బాయ్ బాయ్. వస్తున్నాను మేడం. పర్స్, నా పర్స్ ఎదురా. ఏమో మేడం? ఏమో ఏంట్రా? పిలు, డైరెక్ట్ గాని పిలు. సార్. మేడం ఏంటి మేడం, ఏమైంది? పర్స్ అండి, ఇక్కడే పెట్టాను. ఇందాక లంచ్ కి వెళ్ళే హడావిడిలో పర్స్ కీసు ఇక్కడే మర్చిపోయి వెళ్ళాను. తీరా వచ్చి చూసేసరికి కీసు ఉన్నాయి, పర్స్ లేదు. అందులో డబ్బు ఎంత ఉందంటారు? 1000 పైనే ఉంది సార్. అయ్యయ్యో, ఏంటి సార్? పర్సు పోయిందంట మేడం. ఇందాక ఇక్కడ స్టూల్ మీద చూశాను మేడం. కీసు పర్సులు 2 ఇక్కడ ఉన్నాయి. మరది? మరి కీసున్నాయి, పర్సు లేదు. ఎవరు తీశారని అడుగుతున్నాను. ఇందాక సెట్ లో ఎవరున్నారు? ప్లేట్లు తీస్తూ నేనున్నానండి, నాతో పాటు బాగుందండి, ఈడున్నాడండి. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఉన్నారండి. ఓయ్ వెళ్ళరండి, మిమ్మల్ని రండి. ఎలాగా రమ్మంటుంటే? ఇదిగా మేడం గారు పర్సు పోయింది, తీస్తే మర్యాదకి ఇచ్చేయండి. మీరు అలా అంటారు నాకు ముందే తెలుసు. ఎక్కడ దాసరి తీయండి. తీయండి. నిజం సార్, మా అమ్మ మీ దొట్టు మేము తీయలేదు. నిజమే, నీ సంగతి నాకు తెలుసమ్మా. కళ లాంటిది కాదయ్యా. అయితే ఇది తీసుంటది. పర్సు ఎక్కడ? పర్సు ఎక్కడ? ఎక్కడ పర్సు? 4 తంతే అదే నిజం చెప్తుంది. ముందు బయటికి లాకెళ్ళు. నాకేమీ తెలీదు. షూటింగ్ వస్తూ పర్సుతో మీకు పనేంటి మేడం? ఎందుకు తెచ్చారు? అది పోవడం వల్ల నేను ఎంత బాధపడుతున్నా తెలుసా మీకు? పదే అవమానాలు పట్టడం ఇష్టం లేక తెచ్చుకున్నాను. ఓహో, అలాగంటారా? షార్ట్ రెడీ నా? రెడీ సార్. 1 minute మేడం. ఒరే లిల్లీపుట్, చెప్తా. పర్సు ఎక్కడ దాచావు? నిజంగా నేను తీయలేదయ్యా, నీ మీద ఒట్టు. తర్వాతే గురు, నువ్వు వెళ్ళి పోలీసు తీసురా,
ఇవాళ దీని అంతు చూద్దాం ఇలా నిజం కట్టు. లేకపోతే ఇవాళ పచ్చడి చేసేస్తాను నిజమయ్యా నేను తీయలేదు నీ కాళ్ళు అట్టుకుంటాను నన్ను వదిలేయ్యా కాళ్ళట్టుకుంటే కనికరం పుడుతుంది అనుకున్నావా అబ్బే మన సంగతి నీకు తెలవలే మాజీ పోలీసుని కళ్ళెరగా దండేస్తా అయ్యలేడు తల్లి చెల్లెళ్ళున్నదాన్ని నేరం నా మీద మోపకయ్యా దొంగదంటే ఇక నన్ను ఇడికి రానియరు వేషాలు ఇయ్యరు దండం పెడతా నన్ను వదిలేయ్యా వదులుతాను కానీ నువ్వు నా దారికి వస్తావు మరి చెప్పు అన్నయ్య అదేం వరసే వలస మార్చి బావో మావో అని పిలువు అప్పుడు చూడు నీ మీద దొంగతనం కానీ నీ కడుపులో ఎలకలు కానీ ఏమీ ఉండవు అలా ఉండకుండా చూసే పూసి నాది నాకిచ్చే రా అప్పుడు రంగం మీదకి పోలీసులు రారు పోయిన పరస దొరుకుద్ది రా ఇచ్చే చెప్పు అన్నయ్య అదే వరుస మార్చి బావో మావో అని పిలువు అప్పుడు చూడు నీ మీద దొంగతనం కానీ నీ కడుపులో ఎలకలు కానీ ఏమీ ఉండవు అలా ఉండకుండా చూసే పూసి నాది. నాకిచ్చే రా అప్పుడు రంగం మీదకి పోలీసులు రారు పోయిన పరస దొరుకుద్ది రా ఇచ్చే చెప్పు సురభి కళ అమ్మా ఏంటమ్మా ఏంటి కలవరిస్తున్నా ఏం లేదమ్మా ఏం లేదు నువ్వు పడుకో నిద్ర రావడం లేదా అవునమ్మా కళ్ళు మూసుకుని పడుకో అదే వస్తుంది
చిచి చిచి ఐ లవ్ యూ సతీష్ ఐ లవ్ యూ సతీష్ మన పెళ్ళెప్పుడు ఈ జూనియర్ ఆర్టిస్ట్ బతుకు నాకొద్దు ఈ మురికి కూపంలోంచి నన్ను బయటికి లాగాయి ప్లీజ్ ప్లీజ్ సతీష్ సతీష్ ఇంకా రాలేదు అంటే వాళ్ళ అమ్మగారికి అక్కడ ఏమైందో ఏమో ఏయ్ కళ అమ్మయ్య ఎలాగైతేనే దొరికావు పద పద ఏమైంది నువ్వు నన్ను ముట్టుకోకు ఏ నిన్న నువ్వు చేసిన పనేంటి ఆ కుక్కు గారితో చిచి సిగ్గు లేకపోతే సరి అదా అందులో నా తప్పే ఉంది నీ తప్పు లేదా లేదు ఉంటే గింటే అది నా ఆకలిది లేదంటే నా అవసరంది ఆకలి కోసం అవసరం కోసం మర్యాద మర్యాద పోగొట్టుకుంటావా తప్పదు కళ పోగొట్టుకోక తప్పదు ఈరోజు నేను పోగొట్టుకున్నాను రేపు రేపు నువ్వు పోగొట్టుకోవచ్చు సురభి పోనీ పోగొట్టుకో ఎవరో కొల్లగొడతారు సరే కళ కావాలని ఏ ఆడది పతిత కాదు పరిస్థితులు ఆడదాన్ని పతితని చేసినా పవిత్రం చేసినా అందుకు కారణం పరిస్థితులు అర్థం చేసుకో ఇలా మాట్లాడుతున్నానంటే నన్ను నేను సమర్థించుకుంటున్నాను అనుకోకు అలాగే నా తప్పు నాకు తెలియదని అనుకోకు అన్నీ తెలుసు తెలిసి తెలిసి ఈ తప్పు చేశాను నన్ను అంటుకోవడం నువ్వు పాపం అనుకుంటే సరే దూరంగా నిలబడి మాట్లాడతాను సురభి వద్దు నన్ను అంటుకోకు అంటుకుంటే మైలపడతావు సారీ తప్పుగా మాట్లాడాను నన్ను క్షమించు ఈ బ్రతుకు నాకు రాసిచ్చిన ఆ దేవుణ్ణి క్షమించి వదిలేశాను నువ్వెంత పద పద